నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పోటెత్తుతున్నాయి. అందులో భాగంగా రేస్ సర్వే విడుదలైంది. ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారన్నది చూద్దాం. కిషోర్ బాబు, CEO, రీసెర్చ్ అసోసియేట్స్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్, వీళ్ళ సర్వే అంచనా ఏంటంటే వీళ్ళు కొన్ని బ్రీఫింగ్స్ ఇస్తున్నారనమాట. ఓవరాల్ ఓటర్స్ అండ్ పర్సంటేజ్ జెండర్ వైజ్గా మొత్తం 1,64,30,359 మంది ఓటింగ్లో పాల్గొనగా ఫిమేల్ ఓటర్స్ 1,69,08,684 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో థర్డ్ జెండర్ 1,517, మొత్తంగా 80.66% నమోదైంది. దీనికి పోస్టల్ బ్యాలెట్లు కలిపితే టోటల్గా 81.86%, అంటే మొత్తంగా 3,38,38,349 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ వచ్చి 81.86%గా నమోదైంది. సో ఈ ఓటు షేర్ ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి 122 ±5, అంటే 117, అత్యధికంగా 127 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందన్నది ఈ రేస్ సర్వే వల్ల అంచనా. ఇక ఎన్డీఏ అలయన్స్ కు, అంటే కూటమికి, టీడీపీ సారథ్యంలోని కూటమికి 53 నుంచి 58 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నది ఇంకొక అంచనా అనమాట. సో పోల్ పర్సెంటేజ్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 49.90%. గత ఎన్నికల్లో 2019లో 49.95% ఓట్ షేరు వైఎస్ఆర్సీపీ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 151 స్థానాలు కైవసం చేసుకుందనమాట. ఈసారి కేవలం 0.05% ఓట్ షేర్ను లాస్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట రేస్ అంచనా ప్రకారం. ఎన్డీఏ అలయన్స్ వచ్చేసి 46.60, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిస్తే 46.60% ఓట్ షేర్ నమోదైంది. ఇక అదర్స్ వచ్చేసి 3.50. ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ ఇండివిజువల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీకి 92, టీడీపీకి 30, జనసేనకు 7 స్థానాలు గరిష్టంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఇవి అంటే 92, ఒక 30, 122, 127 స్థానాలు మినహాయిస్తే 46 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఆ కీన్ కంటెస్ట్ లో కూడా 30 స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉంది. ఈ 30 స్థానాలను యాడ్ చేస్తే 122 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి, అంటే ఈ 46 స్థానాల్లో 14 స్థానాలు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. జనసేనకు 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. సో ఇండివిజువల్ గా తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 122 స్థానాలు, కూటమికి, టీడీపీకి 44 స్థానాలు, జనసేన పార్టీకి 9 స్థానాలు, కలిపితే 55 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నది రేస్ సర్వే వల్ల అంచనా. ఇక జిల్లాల వారీగా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళంలో పార్లమెంటరీ స్థానాల ప్రకారంగా శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంలో వైసీపీకి 4, టీడీపీకి 2, జనసేనకు 0. విజయనగరం జిల్లాలో 7 స్థానాలు ఉంటే అందులో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉండగా 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంది. ఇది కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక అరకు పార్లమెంట్ స్థానంలో 7 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉండగా మరొక దానిలో టఫ్ ఫైట్ ఉంది, అది కూడా వైసీపీకే ఛాన్స్ ఉంది. ఇక విశాఖపట్నం పార్లమెంటరీ పరిధిలోని 7 స్థానాల్లో గాను 2 వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉండగా టీడీపీకి 2 విజయ అవకాశాలు ఉన్నాయి. కీన్ కంటెస్ట్ వచ్చేసి 3 స్థానాల్లో ఉంది. ఆ 3 2 స్థానాలు వైసీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంది, మరొకటి కూటమికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 3 వైసీపీకి గెలుచుకొని ఉండగా కూటమికి 0. జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ ఉన్న 2 స్థానాల్లో ఒకటి కూటమికి, మరొకటి జనసేనకు దక్కే అవకాశం ఉంది. ఇక కాకినాడ పార్లమెంటరీ స్థానంలో 7 గాను 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఉండగా 1 స్థానంలో టీడీపీకి ఛాన్స్ ఉంది. 2 స్థానాల్లో జనసేన గెలవబోతుంది. కీన్ కంటెస్ట్ ఉన్న 2 స్థానాలు కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇక అమలాపురం పార్లమెంటరీ స్థానంలో 7 ఉండగా 2 వైఎస్ఆర్సీపీకి, 2 సైకిల్ పార్టీకి, మరో 2 అంటే కీన్ కంటెస్ట్ ఉన్న 3 స్థానాల్లో 2 వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉండగా కూటమికి 1 వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెక్కన అమలాపురంలో వైసీపీకి 4, కూటమికి 3 వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి పార్లమెంటరీ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో కూటమికి అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ ఉన్న 3 స్థానాల్లో 2 వైఎస్ఆర్సీపీకి, 1 కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇక నరసాపురం పార్లమెంటరీ స్థానంలో
వైఎస్ఆర్సీపీ లాస్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉండగా మరో స్థానంలో టీడీపీకి అనుకూలంగా ఉంది. 2 స్థానాల్లో జనసేనకు అనుకూలంగా ఉన్నాయి. కీన్ కంటెస్ట్ ఉన్న 3 స్థానాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక ఏలూరు పార్లమెంటరీ పరిధిలోని 7 స్థానాల్లో 4 వైసీపీకి ఛాన్స్ ఉండగా 1 కూటమికి దక్కే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్లో చెరొక స్థానం సొంతం చేసుకోబోతున్నాయి అన్నది వీళ్ళ అంచనా. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే 7 పార్లమెంటరీ స్థానాలకు గాను 1 స్థానంలో మాత్రమే వైసీపీకి అవకాశం ఉంది. 2 టీడీపీకి కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇక కీన్ కంటెస్ట్ ఉన్న 4 స్థానాల్లో 2 వైసీపీకి 2 కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇక విజయవాడ పార్లమెంటరీ పరిధి విషయానికి వస్తే మొత్తం 7 స్థానాలకు గాను 1 స్థానంలో మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా కూటమికి 2, కీన్ కంటెస్ట్ ఉన్న 4 స్థానాల్లో మూడింట్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఒక దాంట్లో మాత్రం కూటమికి ఎడ్జ్ ఉంది. గుంటూరు పార్లమెంటరీ స్థానంలో 7కి గాను 2 మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా 3 టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి. జనసేనకు 1 స్థానం, మేబీ అది మండలి బుద్ధప్రసాద్ అనుకుంటా. ఇక కీన్ కంటెస్ట్ ఉన్న 1 స్థానం వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉంది. ఇక నర్సరావుపేట విషయానికి వస్తే 7 4 వైసీపీకి 2 కూటమికి 1 స్థానం, కీన్ కంటెస్ట్ ఉన్న 1 స్థానం కూడా కూటమికే దక్కే అవకాశం ఉంది. బాపట్లలో 7కి గాను 1 స్థానంలో మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా 4 కూటమికి అవకాశం ఉంది. 1 స్థానంలో అంటే కీన్ కంటెస్ట్ ఉన్న 1 స్థానం వైసీపీకి, మరో స్థానం కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇక ఇక్కడ నుంచి అంటే గ్రేటర్ రాయలసీమలోని మిగతా స్థానాలను తీసుకుంటే ఇక్కడ నుంచి వైసీపీ విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి అన్నమాట. ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని 7 6 వైసీపీకి దక్కే అవకాశం ఉండగా 1 కీన్ కంటెస్ట్ ఉంది, అది కూడా వైసీపీకే అనుకూలంగా ఉంది. నంద్యాలలో 7 ఉంటే అందులో 5 వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంది, మరొకటి కూటమి ఛాన్స్ ఉంది. కీన్ కంటెస్ట్ ఉన్న 1 కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 6 వైసీపీకి దక్కే అవకాశం ఉండగా కీన్ కంటెస్ట్ ఉన్న 1 స్థానంలో కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు ఛాన్స్ ఉందన్నది వీళ్ళ ఇంటెన్షన్. ఇక అనంతపురం పార్లమెంటరీ పరిధిలో 7 స్థానాలకు గాను 3 వైసీపీకి 3 కూటమికి అవకాశం ఉండగా 1 స్థానంలో టఫ్ ఫైట్ నడిచింది, ఆ 1 కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక హిందూపురంలో 7 స్థానాలకు గాను 5 వైసీపీ విజయం సాధించే అవకాశం ఉండగా 1 దాంట్లో మాత్రం కూటమికి అవకాశం ఉంది, మరొక దాంట్లో కీన్ కంటెస్ట్ ఉంది, అది కూడా కూటమికే వచ్చే అవకాశం ఉంది. ఇక కడప పార్లమెంటరీ పరిధిలో 7 స్థానాలకు గాను 5 వైసీపీకి 2 టఫ్ ఫైట్ ఉన్నాయి, ఆ 2 కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇక నెల్లూరు పార్లమెంటరీ పరిధిలోని 7 స్థానాలకు గాను 4 వైసీపీకి 2 కూటమికి 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది, అది కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 స్థానాల్లో 6 వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా 1 దాంట్లో టఫ్ ఫైట్ ఉంది, ఆ 1 కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. రాజంపేటలో 7 స్థానాలు ఉండగా 6 వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉండగా 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంది, అది కూడా వైసీపీకి దక్కే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా. ఇక చిత్తూరు పార్లమెంటరీ పరిధి చిత్తూరు పార్లమెంటరీ పరిధి విషయానికి వస్తే 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా మిగతా 3 టఫ్ ఫైట్ ఉంది, ఆ 3 కూడా 2 వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉండగా 1 స్థానంలో మాత్రం కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయని ఈ రేస్ సర్వే వల్ల అంచనా. సో ఈ రకంగా మొత్తం 175 స్థానాలకు గాను 92 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది, 30 స్థానాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి, 7 స్థానాల్లో జనసేనకు విజయ అవకాశాలు ఉన్నాయి. మొత్తం టఫ్ ఫైట్ నడుస్తున్న 46 స్థానాల్లో 30 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవి కలిపితే 122 అవుతాయన్నమాట. సో మ్యాజిక్ ఫిగర్కు ఇప్పటికే 4 స్థానాలు అధికంగా ఉన్నట్టు రేస్ సర్వే అంచనా అనమాట. సో చూద్దాం దీనికి సంబంధించి ఏమొస్తాయన్నది. ఇక్కడ రీజియన్ల వారీగా కూడా ఇచ్చిరు. రాయలసీమలో 52 స్థానాలు గాను 36 వైసీపీకి అనుకూలంగా ఉంటే 5 కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కీన్ కంటెస్ట్ ఉన్న 11 స్థానాల్లో 8 వైఎస్ఆర్సీపీకి 3 కూటమికి దక్కే అవకాశం ఉన్నాయి. ఇక సౌత్ కోస్టల్లో అంటే నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరులో కలిపితే 55 స్థానాలు, ఇందులో 24 స్థానాల్లో వైసీపీకి, 15 స్థానాల్లో కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. జనసేనకు 1. ఇక కీన్ కంటెస్ట్ 15 స్థానాల్లో ఉండగా 10 వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంది, 5 కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఇక డెల్టా అంటే గోదావరి జిల్లాలు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఉంటే ఇందులో 12 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 6 స్థానాల్లో టీడీపీకి, 4 స్థానాల్లో జనసేనకు విజయ అవకాశాలు ఉన్నాయి. సో ఇవి 2 కలిపితే కూటమికి 10 స్థానాలు అనమాట. మిగతా 12 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది, ఆ టఫ్ ఫైట్లో కూడా 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంది,
5 స్థానాలు మాత్రమే కూటమికి కలిసే అవకాశం ఉంది. ఇక నార్త్ కోస్టల్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కలిపితే మొత్తం 34 స్థానాలకు గాను 20 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఉండగా కూటమికి కేవలం 4 స్థానాలే వచ్చే అవకాశం ఉంది. 2 జనసేన కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా 8 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉందన్నమాట. ఈ కీన్ కంటెస్ట్లో 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతాయి, 3 స్థానాలు కూటమికి యాడ్ అవుతాయి. ఈ లెక్కన మొత్తం 92 వైఎస్ఆర్సీపీకి, 30 టీడీపీకి, 7 జనసేనకు, మిగతా 46 స్థానాల్లో 22 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి. సో ఇది రేస్ సర్వేకి సంబంధించిన అంచనా. మొత్తం మీద గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ కేవలం 0.05% ఓట్ షేర్ను మాత్రం లాస్ అయింది. ఆ లాస్ అయిన ఓట్ షేర్ వల్ల దాంతోపాటు గత ఎన్నికల్లో 36% టీడీపీ ఓటు బ్యాంకు, ఈసారి జనసేన బీజేపీ ఓటు బ్యాంకు మెర్జ్ అవ్వడం కారణంగా ఇంచుమించు 60 స్థానాలకు దగ్గరగా కూటమి వచ్చినట్టు ఈ రేస్ సర్వే బట్టి చూస్తే అర్థమవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.